అంతకుముందు ఏంటంటే ఈయనను నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అన్న విషయం మీద వస్తే, ఈయనే ఓన్ రీసెర్చరు, సో ఈయనే ఓన్ ట్రేడర్, అంటే మ్యాగ్నెటిక్ రా మెటీరియల్ మొత్తం ఇండియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్రేడరు. తర్వాత ఈయన ఎక్స్ సాఫ్ట్వేరర్, సో ఈ కంపెనీకి ఈయనే సాఫ్ట్వేర్ ఓన్. దాని తర్వాత ఓన్ మ్యానుఫ్యాక్చరరు. సో ఇలా అన్ని ప్రొడక్ట్స్ కేటగిరీస్ ఒక్కరి దగ్గర ఉంటే ఎక్కువ సంపాదన ఇవ్వగలుగుతారు, ఎక్కువ క్వాలిటీ మెయింటెనెన్స్ చేయగలుగుతారు, ఎక్కువ ఫాస్ట్ సర్వీస్ చేయగలుగుతారు. సో ఒరిజినాలిటీ ఉంటుంది, 100% యూజ్ ఉంటుంది అన్న విషయం మీద నేను ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది నా గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ మీద. సో దాని తర్వాత ఈయన రీసెర్చ్లో ఏమైందంటే, మనము గత 50 years నుంచి ఎర్త్కు దూరం అయిపోయి ఉన్నాం. ఎలాగో అనుకుంటే 150 సంవత్సరాల ముందు మనము భూమి మీద చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళు ఆల్మోస్ట్ 90%, సో 100% కూడా కొన్ని ప్లేస్లలో. అలాంటి పరిస్థితి ఇప్పుడు మనం బయటికి ఇంట్లో కూడా చెప్పులతో నడుస్తున్నాము, డైరెక్ట్ భూమి పాదానికి తగలట్లేదు. సో దాని తర్వాత పడుకునే విధానం కూడా మనము భూమి మీద ఒకప్పుడు పనుకునే వాళ్ళము సాపో దుప్పటో వేసుకొని, భూమికి మన బాడీ మొత్తం టచ్లో ఉన్నది. అసలు భూమికి టచ్ అంటున్నారు. ఏమంటే భూమిలో ఉండేదే మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అది న్యాచురల్గా దొరికేది ఒకప్పుడు. సో ఇప్పుడు మన పరిస్థితి ఏమైందంటే దానికి దూరం అయిపోయినాం. అయితే లాస్ ఏంటి? లాస్ ఏంటి? మనకు జరగాల్సిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా జరిగే బ్లడ్ సర్క్యులేషను దూరం అయిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు తక్కువైందనుకో అప్పుడు ఆర్గాన్స్ పనితనం కూడా తగ్గిస్తాయి. సో అలా తగ్గించడంతో ఈయన డిసైడ్ చేసినాడు, బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ పెంచాలి అని అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ను మళ్ళీ దగ్గరికి చేర్చుకోవాలి. అది భూమిలో ఉన్న 600 to 800 feet డెప్త్లో బయోమ్యాగ్నెటిజం తీసి నియోడియం టెక్నాలజీతో మెడికల్ గ్రేడ్ చేసిన తర్వాత నార్త్ పోల్ సౌత్ పోల్ అనే ఫార్ములాలో మ్యాగ్నెటిక్ను తీసుకొచ్చి మనకిలాగా ఒక బెల్ట్ రూపంలో అమర్చినారు. సో ఈ మ్యాగ్నెటిక్ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న ఐరన్తో పుల్ అండ్ పుష్ ప్రక్రియ ద్వారా బ్లడ్ను థిన్ చేస్తూ సర్క్యులేషన్ స్పీడ్ చేస్తుంది. సో బ్లడ్ ఎప్పుడు సర్క్యులేషన్ స్పీడ్ అయితే సో ఆర్గాన్స్ అప్పుడు న్యాచురల్గా యాక్టివ్గా పనిచేస్తాయి. సో ఆర్గాన్స్ ఎప్పుడు న్యాచురల్గా పనిచేసినాయి అనుకోండి, అప్పుడు మనకు డిసీజెస్ హీలింగ్ అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇప్పటికి లేని వాళ్ళకు నెక్స్ట్ రానికుండా కంట్రోల్ చేస్తాయి. సో దీంతోపాటు మొబైల్ రేడియేషన్ను కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇలా ఉంటుంది ఇది మేజర్గా. సో ఈయన వరల్డ్ గిన్నీస్ రికగ్నేషన్ అయింది, అంటే ప్రొడక్ట్ కాదు, సో కంపెనీకి బ్రాండ్కు అది ఒక వరల్డ్ గిన్నీస్ రికగ్నేషన్ సర్టిఫైడ్, అంటే ఆల్మోస్ట్ 150 కంట్రీస్లో ప్లస్ అబోవ్ ఉన్నట్టు నాకు అవగాహన. గిన్నీస్ రికార్డు అటువంటిది కూడా ఈ కంపెనీకి ఇచ్చినారు అంటే సో గుర్తింపు వచ్చింది. సో నెక్స్ట్ ఇందాక చెప్పింది, మనం వాతావరణం అంతా పొల్యూటెడ్ అయిపోయింది, ఎర్త్ పొల్యూటెడ్, వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది. తర్వాత మనం తింటున్న ఫుడ్, కెమికల్ ఇండస్ట్రీస్, దాని తర్వాత ఇవన్నీ మార్చుకోగలుగుతామా? ఇప్పుడు ఒకప్పుడున్న ఇంటి విధానాన్ని ఇప్పుడున్న ఇంటి విధానాన్ని సో మార్చుకోలేము. దాని తర్వాత వచ్చేసి ఇవి ఏవి మార్చుకోలేము కాబట్టి ఉన్న లైఫ్ స్టైల్ను కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు అన్నీ తోడు చేసుకున్నట్టు కాళ్ళకు నెక్స్ట్ సో కాళ్ళకు చెప్పులు తోడు చేసుకున్నట్టు, చేతికి మొబైల్ తోడు చేసుకున్నట్టు, ప్రయాణానికి బండి తోడు చేసుకున్నట్టు, అలానే ఇక వాటర్కు బాటిల్ తోడు చేసుకున్నట్టు, ఇట్లా అవన్నీ తోడు చేసుకున్నట్టు ఇప్పుడు మన మ్యాగ్నెటిక్ బెల్ట్ను కూడా మనం తోడు చేసుకుంటాం, అంతే తేడా. సో దాని తర్వాత ఇలా కాలి గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు కూడా మనది బ్లడ్ సర్క్యులేషన్ మాత్రమే ఇస్తుంది. సో మనకు ఎక్కడ కూడా నిన్న నాకు ఒకసారి క్వశ్చన్ చేశారు, సో చాలా చోట్ల డాక్టర్స్ అవసరం లేదు అంతా ఇదే చేస్తుంది అన్న విషయం మీద ఒక పర్సన్ క్వశ్చన్ చేసినారు. సో మేము అట్లా ఎప్పుడు చెప్పలేదు, మా టీంకి ఎప్పుడు కూడా మేము గైడ్ చేయం కూడా. సో మంది వచ్చేసి ఏ జబ్బుకు మందు కాదు, ఏ జబ్బును డైరెక్ట్ నయం చేయదు. మన ప్రొడక్ట్ ఇచ్చేది ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ మాత్రమే. బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా ఉంటే అవయవాలన్నీ పని చేస్తాయా లేదా అనేది అందరికీ తెలిసిన విషయమే.
సో అందరికీ తెలిసిన విషయము, బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా ఉంటే అవయవాలు సక్రంగా పనిచేస్తాయి. అవయవాలు సక్రంగా పనిచేస్తే డిసీజెస్ ఉంటే నయమవుతాయి, లేకుంటే ఇక ముందు రావు. సో ఇది విషయము. దీన్ని మాత్రమే మేము రికమెండ్ చేస్తాము. సో అందుకు మేము ఇది ఓకే. నెక్స్ట్ మేడం. సో ఇట్లా కోర్ మ్యాగ్నెటిక్ ప్రపంచం వరల్డ్లోనే అన్ని గ్రహాలలోకి తీసుకున్నా కూడా ఒక ఎర్త్లో మాత్రమే మ్యాగ్నెటిక్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో మిగతా గ్రహాల మీద కూడా కాదు. అది కారణం ఏమి అని అంటే లేదు అక్కడ. సో ఆ మ్యాగ్నెటిక్ మాత్రమే భూమి మీద 84 కోట్ల సూక్ష్మజీవులను కూడా జీవరాశి మనతో సహా అన్ని జీవరాశులను జీవింపజేయగలుగుతుంది కణాలలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండబట్టి. సో ఇది ఇంకా డెప్త్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకొక చిన్న డెమో కూడా, నాకు ఒక 2 వాలంటీర్స్ వస్తే చిన్న డెమో కూడా చూపిస్తాను ఆన్ స్పాట్లోనే, ఇప్పటికిప్పుడు ఈ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది అన్నది. సో జయరామ్ రెడ్డి సార్ వస్తున్నారు సార్, రండి. జస్ట్ ఇలా 2 కాళ్ళు దగ్గర పెట్టేసుకొని ఇలా నిలబడి, ఇది మనిషికి పట్టు లేని పొజిషన్, అంటే 2 కాళ్ళు దగ్గర ఉండబట్టి ఎనర్జీ డౌన్లో ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎనర్జీ ఎంత ఉందనేది జస్ట్ ఒకసారి చెకప్ చేద్దాము. దాని తర్వాత ఆఫ్టర్ దట్ నేను చెప్పిన మ్యాగ్నెటిక్ ప్యాడ్ పెట్టి మళ్ళీ ఒకసారి చెకప్ చేద్దాం. సో 2 సార్లు ఎనర్జీ ఏం డిఫరెంట్ ఉందన్న విషయం మీకు అర్థం చూడండి, గమనించండి. సో ఇప్పుడు నేను ఇచ్చి ఈ హ్యాండ్ కానీ లెగ్ కానీ ప్యాచర్స్ ఏం లేవు కదా సార్, రాట్లు నేను కిందికి పుష్ చేస్తాను అంతే. స్టడీగా నిలబడండి. మీరు వీలైనంత వరకు వంగకుండానే ప్రయత్నం చేయండి. రెడీ, 1 2 3 స్టార్ట్. సో మ్యాక్సిమం ఒక 30 kgs వరకు హోల్డ్ చేయగలుగుతున్నారు. 30 kgs ఆఫ్టర్ బెండ్ అయ్యారు. సో ఇది మీకు ఇప్పుడున్న ఎనర్జీ. ఓకేనా, 0 బ్యాలెన్స్లో. ఓకే రైట్. ఇప్పుడు నేను ఈ మ్యాగ్నెటిక్ ప్యాడ్ పెడుతున్నాను. ఓకేనా, ఏ చేతికైనా పెట్టుకోవచ్చు. ఉదాహరణ చూద్దాం, ఈ చేతికి పెడదాం. ఎందుకు అంటే ఇక్కడ కూడా ఒక చిన్న డౌట్ వస్తుంది కొంతమందికి, ఆ చేతికి పెడితే ఆ చేతికి ఎనర్జీ వస్తుందేమో, ఈ చేతికి వస్తుందో రాదా అన్న డౌట్ చాలా మందికి రేజ్ అయింది. అందుకని ఈ లెఫ్ట్ హ్యాండ్కి పెట్టి మొత్తం బాడీకి వస్తుంది. ఆ తర్వాత నేను రైట్ హ్యాండ్ని పుష్ చేసినా కూడా ఎనర్జీ వస్తుంది అన్న విషయం చూపించడం కోసము ఇప్పుడు ఓకే. సేమ్ మీరు ఫస్ట్ టైం పెట్టుకున్నారు సార్ లైఫ్లో. సో లైఫ్లో ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు మన బాడీలో ఉన్న కోటాను కోట్ల బ్లడ్ సెల్స్ ఉంటాయి కాబట్టి యాక్టివ్ కావడానికి జస్ట్ ఒక 5 to 10 టైమ్స్ ఇట్లా 2 చేతులు పంచింగ్ చేయండి. ఇలా పంచింగ్ చేసే లోపలే మీ బాడీలో ఉన్న కోటాను కోట్ల బ్లడ్ సెల్స్కి మ్యాగ్నెటిక్ ఎనర్జీ సిగ్నల్ ఇచ్చింది అంతే. సిగ్నల్ ఇంటూ కన్వర్టెడ్ ఎనర్జీ. సో అది నిజమా కాదా అన్నది చాలండి. ఇప్పుడు చూద్దాం మళ్ళీ లాస్ట్ 1 minute. ఓకే రైట్, అయిపోయింది. సేమ్ ఇందాక మాదిరిగా స్టడీగా నిలబడండి. రెడీ, 1 2 3 స్టార్ట్. సో ఇప్పుడు నా వెయిట్ 78 kgs. ఇందాక మీరు 30 kgsకు బెండ్ అయిపోయారు. సో ఇందాక ఉన్నది మీరే, ఇప్పుడు ఉన్నది నేనే, లాగింది నేనే. సో ఇందాక ఎందుకు బెండ్ అయ్యారు, ఇప్పుడు ఎందుకు బెండ్ అవ్వలేదు? సో ఇలా ఎనర్జీ ఇస్తుంది సెకండ్స్ మీదనే. అది ఒక ఎర్త్ మ్యాగ్నెటిక్ ఉన్న పవర్. సో ఇలా ఉంటది. ఇది మొబైల్ రేడియేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. జస్ట్ ఒక్కసారి సార్ కాల్ చేయండి. మొబైల్ ఉందా సార్? మరి అట్లా ఎవరైనా కొడితే అన్న అది వాళ్ళ అంటే అట్లా ఏమన్నా ఉందా? ఎనర్జీ చూపిస్తుంది. మీరు ఇప్పుడు ఒక 20 kgs లిఫ్ట్ చేయలేకున్నారు, చేస్తున్నారు, ఇది పెట్టుకొని ఉంటే ఒక 25-30 kgs లిఫ్ట్ చేయగలుగుతారు, హోల్డ్ చేయగలుగుతారు.